ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లో అడుగుపెట్టబోతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హమాస్కు కంచుకోటగా ఉన్న గాజాలో వారి ఆటలు సాగడం లేదు. దీంతో ఇతర ప్రాంతాలపై పట్టు సాధించేందుకు హమాస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాద స్థావరాలకు అడ్డాగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి హమాస్ ప్రవేశించనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో భారత నిఘా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అయితే కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా బుధవారం పీఓకేలో అల్-అక్సా ఫ్లడ్స్ పేరిట ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హమాస్కు చెందిన సీనియర్ నేత ప్రసంగించనున్నట్లు సమాచారం. రావల్కోట్లోని సబీర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సభలో హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దోమి ప్రసంగించనున్నట్లు కరపత్రాలు, ఇతర మార్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అతడు కశ్మీర్లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు భారత హోంమంత్రి అమిత్ షా మంగళవారం జమ్మూ కశ్మీర్పై హై లెవెల్ మీటింగ్ను నిర్వహించారు. అక్కడి భద్రతా పరిస్థితులను, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేయడం, సీమాంతర చొరబాట్లను అడ్డుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కశ్మీర్లో వాహన తనిఖీలను కూడా తీవ్రతరం చేయాలని ఆదేశించారు.